వివాహాలు ఎన్ని రకాలండి అంటే అష్టవిధ వివాహాలు ఉన్నాయి. ఈ అష్టవిధ వివాహాల్లో ఇదొక వివాహం. అద్భుతంగా అమ్మవారిని దానం చేశాను. మనందరం కూడా రాముని పక్షం అని చెప్పాను. మధ్య మధ్యలో నేను రాముని పక్షం మాట్లాడుతున్నా. అయితే ఓ మాట చెప్తానండి, మీకు అడ్డు తగ్గుతున్నాం. మీరు రాముడి పక్షం అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అన్నారు కదా, అటువంటి రాముడికి కూడా పేరులో ముందు ఎవరుంటారండి? సీతారాములు అంటారు తప్ప ఉత్తరాములు అంటారు లోకంలో. కాబట్టి మా అమ్మవారు ఎంత గొప్పదని వచ్చిందని అంత ప్రాధాన్యత ఇచ్చాం మేము. అది అందుకని ముందు సీతాశబ్దం ఉంటుంది, రామశబ్దాన్ని మేమే ఇచ్చాం. లేదంటే ఉత్తరామను శ్రీరామ్ అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి సీతామ్మవారు కదా. కాబట్టి రాముడు ఎవరితో కలిస్తే శోభిస్తాడు అంటే మన సీతామ్మవారు పక్కనుంటేనే ఆయన అందంగా కనబడతాడు. అందులో లోపల రామభద్ర క్షేత్రంలో కూడా ఆ రామాంగస్థిత జానకి పరిలసత ఆయన కూర్చొని ఉన్నాడు. కాబట్టి మా సీతామ్మవారితో ఉంటేనే రామచంద్ర స్వామి శోభిస్తాడు. హనుమంతుడి తరఫు నుండి మాట్లాడుతున్నామనే కాబట్టి సీతారాములందరూ కాబట్టి లగ్నార్థకాలన్నీ కూడా అక్కడ రాముడి పక్షం, ఇటు సీతామ్మవారి పక్షం. మేము రోజు చెప్పుకుంటాము అంతేగా. మేమంతా కూడా ఈ రోజు మీరు చెప్పేటువంటి లగ్నార్థకాలు మేము ఇద్దామనుకుంటున్నాం. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానాః. చెప్పారు అమ్మవారితో కలుస్తుంటేనే శోభిస్తుందని. ఒకటి ఇద్దరు కలిసి చెప్తే మాకు చాలా శోభానంగా ఉంటుందని మనం అది కోరుకుంటున్నాం. మా భక్తుల తరఫున మేము అడుగుతున్నాము. ఆదామం భుజ సంభవాది వినుతః శాంతోచ్యుతః శాశ్వతః సంఫుల్లామలకుండరీకనయనః పుణ్యః పురాణః పుమాన్. లోకేశ శ్రుతిచోదితో మురహరో మత్స్యావతారో హరిః. శ్రీమాన్ సింహగిరీశ్వరః కరుణయా దద్యాత్ సదా మంగళం. సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానాః. కుందేందు స్ఫటికా ప్రభో బహుభుజో పూషా సహస్రోజ్వలో దైత్యేంద్రో ఉతదారుణాది నిపుణః సంభోద్భవో భీకరః. ప్రహ్లాదార్తిహరో నఖో నరమృగాకారావతారో హరిః. శ్రీమాన్ సింహగిరీశ్వరః కరుణయా దద్యాత్ సదా మంగళం. సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానాః. శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ. భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన క్షేత్రంలో ఒక చిన్న ఆచారం ఉంది. దీనికి ఏం స్వరాలు ఉన్నాయి కాబట్టి శ్లోకాలకి మేమంతా కూడా ఇక్కడ ఎన్ని అవధాన కార్యక్రమాలు ఉన్నా, అవధానాలు అంటే మా శ్రీనాథన్నయ్య చెప్పారు అష్టావధానం శతావధానం సహస్రావధానం. వీళ్ళందరికీ ఎన్ని ఆలోచనలు ఉన్నా, 100 ఆలోచనలు ఉన్నా, ప్రతి ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా రామభద్ర క్షేత్రానికి వస్తే ఏంటంటే మనస్సును ఒక్కసారి ఆ రాముడిని చూడగానే ఇక్కడ అడుగు పెట్టగానే ప్రశాంతంగా ఉంటారు. మీరు అనుమతిస్తే తప్పకుండా వార్తను కూడా మీరే ఒక శ్లోకాన్ని చెప్పిస్తే మాకు ఆనందం. అందరూ కూడా చెప్పండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, రాముడు సీతామ్మవారు వేరు కాదు.
వేరు కనిపిస్తున్నారు. 2 కళ్ళు ఉన్నాయి కదా, చూపు ఒకటా వేరా? ఒకటే కదా. 2 కాళ్ళు ఉన్నాయి, నడక వేరా? ఒక కాలు, ఈ కాలు ఇదే నడుస్తున్నా, కాదు అదే నడుస్తున్నా, మార్గం ఒకటే కానీ 2 కనిపిస్తున్నాయి. అట్లనే సీతమ్మ వారు రాముడు మనం ఏదో పోటాపోటీ నువ్వు రాముడా నేను సీత అనుకోవడం కాదే, మన సరదా కోసం తప్ప వాళ్ళిద్దరూ వేరే కాదు. దీన్ని వేదాంతంలో సంతోష్ జీవాత్మకి ప్రతీకగా సీతామ్మవారు, పరమాత్మక స్వరూపంగా రాముడు. జీవ పరమాత్మల యొక్క ఐక్యమే రాముడి యొక్క కళ్యాణం. రాముడి కళ్యాణం అంటే ఏమిటి? ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మని చేరాలి. ఎక్కడ చేరుతాడంటే అహం బ్రహ్మ అస్మి. అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మని, అస్మి అంటే అయి ఉన్నాను. రామ బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు? రామ బ్రహ్మ. ఆ రామ బ్రహ్మం, అందుకే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటుంటాం మనం. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు చెప్పేటువంటి మాటని జీవపరంగా మనం పరమాత్మని చేరేటువంటి విధానంగా చెప్పండి. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధానాః. మన వాయిద్యకారులు సావధానాః అన్న తర్వాత వాయించండి. అందరూ మన వాళ్ళు చెప్పిన తర్వాత ఒక టమ్ 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 మనం వాయిస్తే అట్లా వాయించండి. ఏమండి మీరేం చేయాలి? టీకా అనేది అని వాయించాలి. ఏమండి ఒకసారి ట్రై చేద్దాం. ఏంటి? సావధానాః. గట్టి మేళంలాగా నందు నాగేశ్వరరావు గట్టి మేళంలాగా ఒకసారి అంత ఒక పెట్టి సావధానాః. వారి గొంతులు వినబడ్డ తర్వాత అప్పుడు మీరు అంటాము, వాళ్ళు అంటారు, తర్వాత మీరు అంటారు, తర్వాత మండే అంటారు. సావధానాః. అది డోర్ లాగే. మళ్ళీ సావధానాః. సుముహూర్తే సావధానాః. తొందరపడుతున్నారు. శుభలగ్నే సావధానాః. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధానాః. శుభలగ్నే సావధానాః. శుభలగ్నే సావధానాః. ఓం ఓం స్వస్త్యష్టాదీని సహస్రాణి